திருப்பாவை 6వ రోజు பாசுரம். புள்ளும் செலம்பினகால் புல்லரையன் கோயிலால் வெள்ளை விலசிங்கன் பேரரவாம் கேட்டலியோ பிள்ளை எழந்திலாய் பேய் மலை நெஞ்செண்டு கள்ளச்சடகம் கலக்களியக்காலோச்சி வெள்ளத்திருவில் தூயுமலார் வித்தனை உள்ளுத்தோகந்து முனிவரந்த யோகிகளும் மெல்லை வளர்ந்து அரியந்திர பேரரவம் உள்ளும் పూగందు కుளிరిందేలోరెంబావాయ్. తిరుప్పావై 6వ రోజు పాసురం తాత్పర్యం. ఆహారమును ఆర్జించుకొనుటకై లేచి పక్షుల కిలకిలలాడుతూ పోవుచున్నవి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతునకు స్వామి అగు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సేవలకు సమయమైనది. రెండు అని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుట లేదా ఓ పిల్ల లేమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము కలగవచ్చు. పూతని యొక్క స్తనములందు విషమును ఆరగించిన వాడును అనురాగావేశములు కలిగి చంపుటకు వచ్చిన శకటములను కీచులాడుతున్నట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసిన వాడును క్షీర సముద్రంలో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతనలో యోగరిద్రలో ఉన్న జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయంలో పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అనుచుండునప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయంలో చొచ్చి చల్లపరిచి మమ్ములను మేల్కొల్పినది. నీవు కూడా లేవమ్మా. జై శ్రీమన్నారాయణ.